హాయ్, దిస్ ఈస్ రాకేష్ ప్రజాపతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రూమ్లో ఖాళీ కూర్చుంటే బోర్ వస్తుందని చెప్పేసి స్విగ్గీ కొడదామని చెప్పేసి అలా బయటకు వచ్చేసాను. 8 o'clock to 11 o'clock వరకు 4 hours గిగ్స్ అయితే బుక్ చేశాను. ఇప్పుడు నా షిఫ్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. నా షిఫ్ట్లో 6 ఆర్డర్స్ వచ్చాయి. 6 ఆర్డర్స్లో 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకొక ఆర్డర్ అయితే కస్టమర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఫుడ్ ప్యాకింగ్ అనేది డిలే అయిపోయింది. క్లాసిక్ ఫ్యామిలీ డాబా నుంచి ఒక ఆర్డర్ పడింది. 4 బటర్ నాన్స్, ఒకటి పన్నీర్ బటర్ మసాలా కస్టమర్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ పిక్ చేసుకోవడానికి క్లాసిక్ ఫ్యామిలీ డాబాకి వెళ్ళేసి ఒక 10 minutes అయితే వెయిట్ చేశాను. అక్కడికి చాలామంది వస్తున్నారు, స్విగ్గీ బాయ్స్ వస్తున్నారు, వాళ్ళ ఆర్డర్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. కానీ నా ఆర్డర్ మాత్రం ఇంకా రావట్లేదు. వాళ్ళు 10 minutes ప్రిపరేషన్ టైం, ఫుడ్ ప్రిపరేషన్ టైం 10 minutes పెట్టారు. కానీ నేను 15 minutes వెయిట్ చేశాను. మొత్తానికైతే ఆర్డర్ అయితే మనకు కలెక్ట్ చేసుకొని డెలివరీ చేయడానికి ఒక 200 meters డిస్టెన్స్ దూరం వెళ్ళాక ఆర్డర్ అనేది కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. చాలామంది అంటుంటారు కదా, ఇట్లా స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే మనమే తీసుకెళ్ళొచ్చు అని. కానీ అట్లా కాదు. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ అది రెస్టారెంట్లో పార్సల్ రిటర్న్ చేయాలి అనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ అది ఆర్డర్ అయితే రిటర్న్ చేసేసాను. మొత్తానికి ఆర్డర్ అయితే మనకు మనీ అనేది రాలేదు. ఆర్డర్కి ఓన్లీ 5 ఆర్డర్స్కే పేమెంట్ అనేది వచ్చింది. సో స్విగ్గీ అనేది పార్ట్ టైమ్గా బెస్ట్. అందరికీ కొంచెం మైలేజ్ ఇచ్చే బండితోనైతే బెటర్. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. అందరూ స్ప్లెండర్, ప్లాటినా ఇలాంటి బండ్లు ఉన్నాయి. సో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండితోని మీరు ఇలాంటి పార్ట్ టైం జాబ్స్, బైక్ ట్యాక్సీ లాంటివి, ఫుడ్ డెలివరీ బాయ్స్ లాగా చేసుకుందాం అనుకుంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండితోనైతే బెటర్. ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ ఖర్చు తక్కువ ఉంటుంది. పెద్ద బండ్లతో చేసుకుంటే మాత్రం మీరు చేసేదంతా పెట్రోల్కి అయిపోతుంది. సో ఇట్లా ఇంట్లో కూర్చొని ఖాళీగా టైం వేస్ట్ చేసుడు కంటే ఇట్లా పార్ట్ టైంకి వచ్చి ఒక 4 hours చేసుకుంటే ఒక 300 వచ్చినది పెట్రోల్ కన్నా అవుతుంది, ఒక 1 week పెట్రోల్ కన్నా అవుతుంది. అందుకనే నేను ఖాళీ టైంలో స్విగ్గీ చేస్తున్నాను. ఇంతకుముందు ర్యాపిడో చేసేవాడిని పార్ట్ టైంగా, కానీ అది చేసిందంతా మొత్తం పెట్రోల్కే అవుతుండే. అందుకని స్విగ్గీకి షిఫ్ట్ అయిపోయా. హాయ్ చింటూ బాయ్, నమస్తే. ఈ కాలనీలో నైట్ 10 దాటాక అన్ని రోడ్లపైనకి కుక్కలు అయితే వచ్చేస్తాయి. ఈ బండ్లు మొత్తం స్పీడ్ వెళ్తారు కదా, వాళ్ళు వెంబడ పడుతూ ఉంటాయి. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తే మీ దగ్గర బైక్ ఉంటే మాత్రం ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ అయితే చేసుకోండి. అంటే స్విగ్గీ, జొమాటోను కాదు, ర్యాపిడో మైలేజ్ ఇచ్చే బండి అయితే ర్యాపిడో, ఊబర్, ఓలా ప్లస్ జెప్టో ఇవి చేసుకుంటే పార్ట్ టైంగా నీకు బెటర్. ఇవి ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ అన్నీ ఫేక్ ఉన్నాయి బ్రో. ఒక 1 week తర్వాత పేమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, పేమెంట్స్ అవ్వట్లేదు. నేను వీటి కోసం కూడా సెర్చ్ చేశాను. అది ఫస్టే పేమెంట్ అడుగుతున్నారు అన్నమాట. మనకు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, అప్పుడే పేమెంట్ ఒక 10,000 పేమెంట్ డిపాజిట్ చేయండి, 5,000 డిపాజిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ ఫేక్ ఉన్నాయి. సో పార్ట్ టైంగా చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఇవైతే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే చూశారు కదా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.